బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు చేసింది. టికెట్ల రద్దు రీఫండ్ను ఆలస్యంగా చేయొద్దని ఇండిగోను ఆదేశించింది. రేపు రాత్రి 8 గంటల లోపు కూడా ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఇబ్బందుల్లో మార్పు లేదు. ఇక ఇండిగో సంస్థ మోనోఫలీ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వాదనలు వినిపిస్తున్నాయి. దేశీయ వైమానిక రంగంలో సమూలంగా మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి కారణమైనటువంటి ఇండిగోతో పాటు డీజీసీఏను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇండిగోపై భారీ పెనాల్టీ విధించడంతో పాటు ఇండిగో సీఈఓకు ఉద్వాసన పలికే ఛాన్స్ కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు చేసింది. టికెట్ల రద్దు రీఫండ్ను ఆలస్యం చేయొద్దని ఇండిగోను ఆదేశించింది. రేపు రాత్రి 8 గంటల లోపు ప్రయాణికులకు కూడా మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందుల్లో కూడా మార్పు లేదు. ఇండిగో సంస్థ మోనోఫలీ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వాదనలు వినిపిస్తున్నాయి. దేశీయ వైమానిక రంగంలో సమూలంగా మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షోభానికి కారణమైనటువంటి ఇండిగోతో పాటు డీజీసీఏను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇండిగోపై భారీ పెనాల్టీ విధించడంతో పాటు ఇండిగో సీఈఓకు కూడా ఉద్వాసన పలికే ఛాన్స్ కనిపిస్తోంది.